వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణం మేదర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్ గేటీ థియేటర్ వద్ద నివాసితులైన మెదరులు వెదురు వస్తువులైన బుట్టలు, గంపలు, విసినకర్రలు మొదలగు వస్తువులను వారి కుల గురువైన కేతేశ్వర స్వామి వద్ద ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వరిగే నాగమోహన్, కార్యదర్శి కనికరం రాంబాబు, గౌరవ అధ్యక్షులు కోడే నాగేశ్వరరావు, కోడే పార్వతి, వీరస్తు రంగారావు, సిరిగిరి కృష్ణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా మన తెనాలి స్థానిక గేటీ థియేటర్ వద్ద మేదర్లందరూ ఆ పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెదురుకి సంబంధించిన చేటలు, గంపలు, బుట్టలు, విసనకర్రలు వీటన్నిటికీ పూజించి మా కులదైవమైన కేతేశ్వర స్వామి పటం మీద పూలమాలలు వేసి పూలు జల్లి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురు దినోత్సవం శుభ సందర్భంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. వెదురు దినోత్సవం, ప్రపంచ వెదురు దినోత్సవం 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. అట్లాగే 10 సంవత్సరం ఇట్లాగే చేసుకోవాలని మా సంఘాన్ని కోరుకుంటున్నాం. ఇట్లాగే వాడొద్దు, వెదురు వస్తువుల్ని కాపాడండి. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణం మేదర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున ప్లాస్టిక్ వాడకం అనేది అనేకంగా పెరిగిపోయింది. గతంలో వెదురు వల్ల చాలా ఉపయోగాలు వచ్చాయి. గతంలో ఏది వాడాలన్నా వెదురు ద్వారానే వాడేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ రావడం వల్ల మేదర వృత్తి అనేది వెదురు ద్వారానే ఎక్కువ జరిగేది. దాని సందర్భంగా మళ్ళీ వెదురుని ప్రోత్సహించి ప్లాస్టిక్ని నిర్మూలించాలని కోరుతున్నాం. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాసుదర్శన హోమం కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం నిర్వహించినట్లు తెలిపారు. వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఉత్సవాలలో బుధవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ వైభవంగా జరిపినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీస పారాయణం గావించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ వంశ పారపర్యార్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు మన తెనాలి పట్టణంలోని షరాఫ్ బజార్ దగ్గర శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమం. అనంతరము మన తిరుప్పావడ సేవ అంటే 108 కిలోల అది అప్పం దానితో సోమవారిని అభిషేకం చేయడం. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇది 3వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ దేవాలయంలో పవిత్రోత్సవంలో. ఈ పవిత్రోత్సవం అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఏ విధమైన అపవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే ఈ ఉత్సవాల సందర్భంగా వాటన్నిటిని కూడా ఈ స్వామివారికి నివేదించి మళ్ళీ ఇప్పటి నుంచి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రయత్నం చేయడం చక్కగా జరగడానికి పవిత్రంగా జరగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు పవిత్రోత్సవాలని. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా స్వామివారికి వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు మహాసుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో నిర్వహించడం జరిగింది. అలాగే సుదర్శన మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమము, 108 కేజీల పులిహార రాసిపోతే స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా వైగానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామృతం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఈవో ఔతి శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు రొంపిచల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగల్ కమిటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన ధర్నాలో నర్సులు పాల్గొని నిరసన తెలిపారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తమ పోస్టులను ఏఎన్ఎంలతో భర్తీ చేయడం తగదన్నారు. కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. ఈ రోజున మేము 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు ఒక 18 నెలలు ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి మా స్టాఫ్ నర్స్ క్యాడర్లో ఉన్న పోస్టుల్లో వాళ్ళని నియమించడం అనేది నిజంగా మాకు చాలా బాధాకరం. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా క్యాడర్ వేరు, వాళ్ళ క్యాడర్ వేరు. వాళ్ళకున్న ప్రమోషన్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మా క్యాడర్లో పెట్టేసి మా ఉద్యోగాలను వాళ్ళకి మెర్జి చేయడం వల్ల ఒకవేళ రేపొద్దున మాకు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలంటే కూడా మాకు ఎక్కడా కూడా వేకెన్సీస్ లేవు, ఆల్రెడీ మీ వేకెన్సీస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్తారు సార్. అలాంటప్పుడు మాకు అడగడానికి కూడా ఒక ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మా క్యాడర్లో ఉన్న జాబ్స్ని మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఇవ్వాలి అని, ఆ పోస్టింగ్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న మమ్మల్ని మాత్రమే మీరు రెగ్యులర్ చేయాలని మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం పాలసీ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ 6 పథకాల్లోని ఆడబిడ్డ నిధిపై చర్చించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు అందించారు. ఆయా సమస్యలను సావధానంగా విన్న మంత్రి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితుల్లో భరోసా కల్పించారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక పవిత్రోత్సవాలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.